ఇప్పుడు పిల్లలకి మాత్రము అన్నం పెట్టొద్దు, గుడ్డు పెట్టొద్దు, బుక్కులు ఇయ్యొద్దు, బట్టలు ఇయ్యొద్దు. మరి ఫ్రీ బస్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలకు అన్నం పెట్టే దాంట్లోనే వచ్చింది ఆ రోగం. సోపానం గదిలో పెళ్లి పిల్లగాని లెక్క ఉంటే వాడు చదువుతాడా అంటున్నావు. మరి నువ్వు కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివినవే కదా, మరి నిన్ను అట్లే కూర్చోబెట్టిరా? నువ్వు కూడా పంతులువే కదా, నువ్వు అట్లే కూర్చోబెట్టినవా? మరి ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ వేస్తురు. దీంట్ల గురించి కూడా మాట్లాడాలి కదా, నువ్వు దీంట్ల గురించి కూడా మాట్లాడాలి. పిల్లలు తినే తిండి మీద పడి ఏడుస్తున్నావు, నీకు కొంచెం కూడా సిగ్గులేదు అంటున్నా నేను. పిల్లలకైతే తిండి మీద ఇంకా నీ సొమ్ము పోతే మాత్రం ఇంకా ఆగకపోతుంటురా నాయన. నువ్వు ఇంకా నీ సొమ్ము పోతే మాత్రం ఆగకపోతుంటివి. పిల్లలు తినే తిండి మీద ఏడుస్తున్నావు, గుడ్డు ఎందుకు పెడుతున్నావు, వానికి బుక్కులు ఎందుకు ఇస్తున్నావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ సొమ్ము ఇస్తున్నావా? లేకపోతే నీ అత్తగారి సొమ్ము ఏమని ఇస్తున్నావా? మాకు ఏం అవసరానికి నువ్వు మాట్లాడడం? నీకేం అర్హత ఉంది? ఇప్పుడు ఈయనకి గవర్నమెంట్ మీద అంత ప్రేమ ఉంది, నీ మొద్దంటలేవు. నువ్వు పెట్టు అదే అన్నది, అవే గుడ్లు నువ్వు పెట్టు. గవర్నమెంట్కి లాస్ అవుతుందంట. ఫ్రీ బస్ పెడితే లాస్ అవుతలేదు, గవర్నమెంట్కి ఏ నష్టం జరగట్లేదు. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి రైతు బంద్ వేస్తుండు, 10 ఎకరాలు ఉన్నోనికి వేస్తుండు, 30 ఎకరాలు ఉన్నోనికి అల్లే వస్తలేదు ఆ లాస్, అల్లే లాభం వస్తున్నా. అది పిల్లలకు తిండి పెట్టే దాంట్లో ఏడుస్తున్నావు. నువ్వు అసలు మనిషివా? ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న పేరైతే పోగొట్టుకున్నావు కదా. చిన్న పిల్లలు శోభన గదిలో కూర్చున్నట్టు కూర్చుంటారు. సిగ్గుందా నీకేమన్నా? ముసలోని అయిన గింతనన్నా ఏమంటారుగా చింత వచ్చిన పులుపు సావదన్నట్టు నీకు ఇంకా సావనట్టుంది పులుపు. సిగ్గు లేకుండా గివా నువ్వు మాట్లాడేది? చేపడానికి ఇజ్జత్ లేకుండా ఇంటోనికన్నా ఇజ్జత్ ఉండాలంట. ఇంటోనికి లేదు ఇజ్జత్, అందుకే నువ్వు అన్ని చెప్తున్నావు. మొన్న నేను కూడా చూసినది. ఒక ఆయన కొంచెం ఆయన ఏజే ఉంటది, సెల్ఫీ దిగుతుంటే ఇట్లా ఇట్లా ఇట్లా. మరి వాళ్ళింటేనే కదరా నాయన నువ్వు వాడొచ్చి కూర్చుంది. వాళ్ళు కట్టిన పైసలతోటే కదా నువ్వు వాడొచ్చి కూర్చుంది. నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా? నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టినావా మీటింగ్? నీ దళితురానికి నీ మొహానికి ఇప్పుడు కొన్ని కోట్ల మంది నేను చూస్తురు. కొన్ని ఏంది పద్మశ్రీ అవార్డే ఏమో ఇచ్చిరు. రోడ్లు వేసిండా? గవర్నమెంట్ ఏమైనా స్కూల్ కట్టించిండా? 10 మందికి అన్నదానం పెట్టిండా? ఏం చేసిండా? ఏం ఉద్దారకం చేసిండా? వీనికి ఇవ్వాలి. దేనికి ఇచ్చిండు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏం ఉద్దారకం చేసిండు? హాస్పిటల్ కట్టించిండా? స్కూల్ కట్టించిండా? రోడ్లు వేపించిండా? లేకపోతే వికలాంగులకు ఏమైనా సాయం చేసిండా? వృద్ధులకు ఏమైనా సాయం చేసిండా? ఏం ఉద్దారకం చేసిండు? ఆయన చెప్పిన మాటల వల్ల ఎంతమంది మారిరు? ఇంకా దళిద్రంగా అయిపోయారు ఆయన మాటలు ఏమైనా ఇనసొంపు ఉంటాయా? ఆడల శరీరం గురించి మాట్లాడతాడు, మొగోళ్ళ గురించి అన్ని మాట్లాడతాడు. ఏమో అంటారు కదా, ఇక రచ్చ గెలిచి అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ముందు నీ పెళ్ళంకాడ నువ్వు గెలువు. ఫస్ట్ నీ పెళ్ళంకాడ గెలువు. బయటకు వచ్చి చెప్పింది కదా మీడియాలో, నీ పెళ్ళంకాడ గెలిచి అప్పుడు బయటకు వచ్చి చెప్పి అందరూ వింటారు నీ జోలి. ఖచ్చితంగా తెలంగాణ కోసం కష్టపడ్డ చాలా మంది ఉన్నారు. ఏం ఉద్దారకం చేసిండు ఈయన? ఏం ఉద్దారకం చేసిండు? వాళ్ళకి ఈయనకి శాతం అయితే లేదు. ఈయన పద్మశ్రీ అవార్డు ఇచ్చి అంత గొప్పగా ఏం ముద్దులు నరికిండు, ఏం నిలబెట్టిండు, ఏం కట్టలు కట్టి చూపెట్టిండు మాకు? చూపిరు. మరి కింద కలవకుండా మంచిగా పీట వేసుకొని వేసి మైక్ ముందర పెడితే నేను కూడా మాట్లాడతా. మరి నాకు కూడా ఇవ్వాలి. ఆయనకి ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మాత్రం నేను ధర్నా చేస్తా ఖచ్చితంగా. నాకు కూడా అవార్డు ఇవ్వాల్సిందే. ఆయనకి దేనికి ఇస్తారు? ఏం అవసరానికి ఇస్తారు? ఏమనే చేసిండా? మన భారతదేశం కానీ మన తెలంగాణ కోసం కానీ ఎందుకు? మోకాలలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పలేం కదా. దేనికి ఇచ్చిరు? ఏం ఉద్దారకం చేసి అది చూపెట్టాలి. అంటే ఇవన్నీ ఇట్లా చేసినందుక, ఇట్లా ప్రజల గురించి ఇట్లా మాట్లాడినందుకు, బీద వాళ్ళ గురించి మాట్లాడినందుకు, గుడ్డు పెట్టొద్దు, నువ్వు అన్నం పెట్టొద్దు, బట్టలు ఇయ్యొద్దు, నా పిల్లం బాగుంది ఇవి చెప్తాందుక. సిగ్గుండాలి ఇంతనైనా.